చెట్టు రంగు పూర్తిగా మారకముందే ముక్కు పుడక బయటికి రావాలి, లేదంటే ఊరు వల్లకాడవుతుంది. స్వామీజీ గారు చెప్పినట్టు రావి చెట్టు 2 భాగాలు నల్లగా మారిపోయాయమ్మా. ఇంకా 3వ భాగం మాత్రం మిగిలింది. మొదలుతో సహా మారిపోయింది అంటే ఊరికి పెద్ద ప్రమాదమే దాపురిస్తుంది. రోజుకో సమస్య వస్తుందని ఆయన చెప్పారు. ఆ విధంగానే మొన్న పగటిపూట 2 గంటలు చీకటైపోయింది. మా పొలాల దగ్గర నిప్పుల వర్షం కూడా కురిసింది. బ్రహ్మం గారి కాలజ్ఞానంలా స్వామీజీ గారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మన దేవుడి చెట్టు పూర్తిగా నలుపు రంగులోకి మారిపోయిందంటే ఏం జరుగుతుందో ఏంటో. చూడు రవి, మన దేవుడి చెట్టుకు పట్టిన గతి. ఎవరి స్మార్ట్ బాయ్? నా మనవడు రవీంద్ర. హాయ్ బ్రో. హాయ్. నా వంశంలో మిగిలిన ఏకైక వారసుడు. వీడి మీదే నా పంచప్రాణాలు. మీ మనవాడికి మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి, మళ్ళీ మీ వంశవృక్షం పెరిగిపోతుంది. ఆ ఆలోచనలోనే ఉన్నాను. ఆహా, ఊరి సమస్యలన్నీ తీరిన తర్వాత మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపించేస్తాను. ఆ, ఏ సమయంలో ఊరెందుకొచ్చాడు? రావద్దన్నారు. నాకే తాతయ్యని చూడాలనిపించి వచ్చేసాను. మేమందరం ఇక్కడ బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం, నువ్వు అనవసరంగా వచ్చావు. ఊరి సమస్యలకు పరిష్కారం చూపించడానికి నా వంతు ప్రయత్నంగా ఏదైనా చేద్దామని వచ్చానండి. అందరి సమస్యలు తీర్చడానికి ఆదిపరాశక్తి లాంటి అవని ఉంది. అవని గారు, మీ గురించి తాతయ్య గారు చెప్పారు. మీరు చాలా గ్రేట్ అండి. మీ అమ్మాయిని కూడా అడ్డం పెట్టి పోరాడుతున్నారంట. మీ అంత తెగింపు త్యాగం ఎవ్వరికీ ఉండవు. మీ పేరు ఎప్పటికీ నిలబడిపోతుంది. నా అవని ఎప్పుడు పేరు కోసం కానీ గుర్తింపు కోసం కానీ ఏదీ చేయదు. ఏదైనా సరే బాధ్యత అనుకొని చేస్తుంది.